ఇక నటుడు అంటే నేను నటుడిగా నా ప్రస్థానం మొదలుపెట్టింది నేను హై స్కూలు 10th క్లాస్ వరకు ఏం నటించలేదండి. 10th క్లాస్ అంటే నేను 8th క్లాస్ కానించి రోజు సినిమా చూసేవాడిని. సినిమా హాల్కి వెళ్ళి రోజు సినిమా చూసేవాడిని. ఇప్పుడులాగా టీవీలు లేవు, ఇవి లేవు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మా షిఫ్ట్ స్కూలు 12ంటికి స్కూల్ ఉండేది. మార్నింగ్ షో, నూనె షో 11ంటికి, దానికి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం అది అయిపోయాక స్కూల్కి వెళ్ళేవాళ్ళం. లేదంటే ఆ సినిమా ఉంటే మ్యాట్నీకి వెళ్తే మధ్యాహ్నం 2ంటి కానీ వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా అట్లా చేసి చాలా సినిమాలు చూసి నేర్చుకున్నాను నటన. అది ఇంటర్మీడియట్లో ఫస్ట్ నరకంలో లంచం అనే డ్రామా వేసాను. 3 క్యారెక్టర్లు ఉంటారు. అందులో యమధర్మరాజు వేసాను. నేను చాలా సన్నగా ఉండేవాడిని. మంచి కిరీటం గద ఇవన్నీ మా అన్నయ్య తయారు చేశాడు. మా అన్నయ్య డైరెక్షన్ ఇచ్చాడు. ఇక సినిమా ఆ డ్రామా వేసి మంచిగా పేరు సంపాదించాను. మంచి పేరే వచ్చింది. అందరూ పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలుపెట్టారు నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి. అట్లా డిగ్రీ కూడా 3 ఇయర్స్, ఇది సంవత్సరం, మొత్తం 4 సంవత్సరాలు దాదాపు 15 నాటకాల వరకు వేసాను. అంటే సంవత్సరానికి డ్రామాలు పెరిగిపోతున్నాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 3 డ్రామాలు వేసాను యానివర్సరీకి. డిగ్రీకి వచ్చాక 3, 4 అట్లా వరుస పెట్టి అట్లా డ్రామాలు పెరుగుదా వెళ్ళి అందరూ వచ్చేవాళ్ళు, నన్ను పెట్టుకో అని. మరి అందరికీ అవకాశాలు ఇవ్వాలిగా. అందరికీ 4గురితో ఇది చేస్తే ఇంకో 5గురు వస్తే ఇంకో 5గురితో ఇంకో డ్రామా, అట్లా డ్రామాలన్నీ పెంచుకుంటా నటించా. పెద్ద కష్టం అనిపించలేదు నాకు. అది నేనే డైరెక్షన్ చేయడం, నేనే నటించడం, అట్లా ట్రై చేసుకుని డిగ్రీ అయ్యే వరకు కూడా మొత్తం నటిస్తూనే ఉన్నాను. ఆ రంగం నటన కాస్త ఇది అయ్యింది. అయితే డిగ్రీ అయిన తర్వాత నుంచి సినిమా ట్రైనింగ్లు ఎవరన్నా ఇస్తే నేర్చుకుందామని చెప్పి విజయవాడ వెళ్ళి కొన్ని సంస్థల్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి కొందరు నేర్చుకున్నా. వాళ్ళు పెద్దగా నేర్పకపోయినా ఏదో పరిచయాలు ఏర్పడినాయి. కొద్దిగా ఫ్రెండ్స్ వాళ్ళు ఏర్పడ్డారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అలాగే వస్తారుగా. అట్లా ఇక నేర్చుకున్నాను. అసలు మెయిన్ ఇంకా ఈజీగా ఎలా నేర్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు.